సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే యాజమాన్యంతో ఇక యుద్ధమేనని సమ్మెకు పిలుపునిస్తామని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య హెచ్చరించారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన మహాధర్నా కార్యక్రమంలో సీతారామయ్య పాల్గొన్నారు. లాభాలను వెంటనే ప్రకటించి ప్రభుత్వంతో 35% వాటాను వెంటనే ఇప్పించాలని ఏఐటీయూసీ నాయకులు కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ సింగరేణిలో గత 10 సంవత్సరాలుగా కార్మికుల సమస్యలను పరిష్కారం కాలేదని, ఏఐటీయూసీ సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యంతో 3 సార్లు జరిగిన స్ట్రక్చర్ సమావేశాల్లో దాదాపు 28 డిమాండ్లను చర్చించగా 14 డిమాండ్లను అంగీకరించిన యాజమాన్యం 6 నెలలు గడిచినా ఇంతవరకు వాటి అమలు కోసం సర్క్యులర్లు జారీ చేయలేదని ఆయన ఆరోపించారు. సెప్టెంబర్ 12న హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ సమావేశంలో కంపెనీకి వచ్చిన లాభాలను వెంటనే ప్రకటించి 35% వాటా త్వరగా చెల్లించాలని, అంగీకరించిన డిమాండ్లపై సర్క్యులర్లు జారీ చేయాలని అడుగగా యాజమాన్యం దాటవేత ధోరణి ప్రదర్శించగా ఏఐటీయూసీ అట్టి సమావేశాన్ని బహిష్కరించామని తెలిపారు. సింగరేణిలో వచ్చిన లాభాలపై యాజమాన్యం ఆగస్టు 24న బోర్డు సమావేశం జరిపిందని, అందులో జరిగిన విషయాన్ని దాచిపెడుతూ ఎవరికీ తెలపకుండా కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సింగరేణి బొగ్గు కరెంటు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 42,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డదని, వాటిని సింగరేణికి చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులను మోసం చేస్తుందని ఆరోపించారు. యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు పిలుపునిస్తామని సీతారామయ్య హెచ్చరించారు. కార్మికులు తిరుగుబాటు చేసినాడు, ఆలోచన వచ్చినాడు. ఏ ప్రభుత్వం ఏ మేనేజ్మెంట్ ఏం చేయలేదు. మనం చూస్తలేము ఆ టీవీలలో ప్రజలు తిరుగుబాటు చేస్తే ప్రధానమంత్రులే పరుగు అంటున్నారు. తిరుగుబాటు అంటే అదే. ఆ తిరుగుబాటు రావాలి సింగరేణిలో. ఒకనాడు సింగరేణి కార్మికులు అంటే గజ్జం అనేది మేనేజ్మెంట్. ఇవాళ ఏమైంది? దురదృష్టం. 10 సంవత్సరాలు ఆ తెలంగాణ సెంటిమెంట్ మీద టీఆర్ఎస్ వాళ్ళని గెలిపిస్తే టీబీజీ కేసు వాళ్ళని మొత్తం నిప్పుల మీద నీళ్లు పోసిపోయింది. 10 సంవత్సరాల కాలంలో ఒక్క సమ్మె లేదు, ఒక నోటీసు లేదు, ఒక ధర్నా లేదు, ఏం లేదు. పైరవీలు తప్ప ఏం లేదు. దానివల్ల సింగరేణి కార్మికులు ఇప్పుడు కొత్త వచ్చిన పిల్లలు ఏమనుకుంటున్నారు అంటే గింతే ఉంటుందేమో సింగరేణి అంటే అనుకుంటున్నారు. పాత వాళ్ళకి తెలుస్తుంది సింగరేణి అంటే ఏందో. ఒక్క సింగరేణి కార్మికులు తిరుగుబాటు చేస్తే అధికారుల పంట రావడానికి కూడా భయపడేటోళ్ళు. ఇవాళ ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? వాళ్ళు చేసినటువంటి 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసిన నిర్వాహకం మళ్ళీ మనం దీన్ని రగిలించాలి. సింగరేణి కార్మికులు అంటే మండుతున్న అగ్నిగోళాలు. వీళ్ళని పట్టుకుంటే చేతులు గాలిపోతేనే భయం రావాలంటే సింగరేణి కార్మికుల తిరుగుబాటు రావాలి. కొత్త కార్మికులందరికీ తెలియపరచాలి. పోరాటాలు ఇవన్నీ కూడా తెలియపరచాలి. తప్పనిసరిగా సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం చేస్తున్న విధానాలను చెప్పాలి. అయ్యా ఇలా సింగరేణి కార్మికుల పిల్లలకి స్టైఫండ్ మెరిట్ వస్తే 57 మందికి ఇచ్చేటటువంటి సిస్టమ్ ఉన్నది. 10,000 దాని మీద సెకండ్ మీటింగ్ లో పెట్టినాం. 50,000 చేయండి. 10,000కి ఏమవుతుందంటే ఆయన జీవీ రెడ్డి అని డైరెక్టర్ ఉన్నాడు. ఆయన న్యాయమే చేద్దామని అన్నాడు. చేద్దామని ఒప్పుకుంటే ఇది పైకి పోయే వరకు 16,000 చేసింది. దాన్ని ఏంటిదా అంటే సింగరేణిలో అన్ని డబ్బులు మీరే తీసుకుంటే సింగరేణి అట్టు నడవాలంటాడు. అంటే మన పిల్లలకి ఎంతమందికి? 57 మందికే. 57 మందికి 50,000 రూపాయలు చొప్పున ఇస్తేనేమో సింగరేణి మునిగిపోతాడ. నిన్న కాక మొన్న మీకు తెలుసు హైదరాబాద్ లో రాజీవ్ అభయస్తం అనే పేరు మీద ఐఏఎస్ ప్రిలిమినరీ పాస్ అయిన వాళ్ళకి మనిషికి 1,00,000 రూపాయలు ఇచ్చి వచ్చింది. ఈ రాజీవ్ అభయస్తం ఎవరు ఇవ్వాలయా? గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఇవ్వాల్సిన కాదు సింగరేణి డబ్బులు తీసుకుపోయి ఇస్తారా అంటే నీకు ఎవరిచ్చిన అధికారం ఇది? ఇది నీ జాగీరా అంటే మొన్న మా ముసుక చమ్మాయి గారి మీద కోపం అవుతుంది వాళ్ళకి. నా జాగీరా అంటాడు అని. మరి నీ జాగీరా మరి వస్తుంది. సమ్మె సిస్టమ్ సమ్మె కూడా సిద్ధం కావాలి కార్మిక వర్గం. అప్పుడే
సింగరేణి మేనేజ్మెంట్ తెలిసి వస్తుంది, సింగరేణి కార్మికులు అంటే ఏదో తెలిసి వస్తుంది. ధర్నా అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ కు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచి కార్యదర్శి ఆర్ఎల్లి పోషం, నాయకులు మాదన మహేష్, రంగు శ్రీను, ఎస్ వెంకటరెడ్డి, బోగ సతీష్ బాబు, సిద్దమల్ల రాజు, సిర్ర మల్లికార్జున్, సయ్యద్ సోహెల్, పెరక మహేందర్, దొంత సాయన్న, గండి ప్రసాద్, చెప్ప్యాల భాస్కర్, ఆకునూరి శంకరయ్య, ఎంఏ గౌస్, చంద తిరుపతి, గోసిక మోహన్, తొడుపునూరి రమేష్ కుమార్, ఆయా గనుల పెట్ కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు.